పంచభూతంబులు పరగేంద్రియములును పంచభూతంబులు పరగేంద్రియములును సంచరించునప్పుడు జగములగును సంచారమును లేక జగములిట్లగును సర్వకర్మలెరిగి సాక్షిగను సోమా సర్వకర్మలెరిగి సాక్షిగను సోమా. తాత్పర్యం: ఓ సోమ, ఈ సర్వ చరాచర సృష్టి, అందులో ఉత్పత్తి కాబడిన నీ శరీరము మొదలగు జన్మలు పంచభూత తత్వము అగు ఇంద్రియముల ప్రభావములతో సృష్టి కాబడుచున్నాయి. ఎలాగంటే ఈ సృష్టిని జగములను తయారు చేయువారు కానీ వాటిని లేకుండా చేయువారు కానీ ఎవరూ లేరు. ఈ సమస్త జగములు తమంతట తామే స్వతఃసిద్ధముగా తయారగుచుంటాయి. పంచతత్వములైన ఇంద్రియముల సంచారం లేనప్పుడు ఇలాంటి జగములు ఉత్పత్తులు ఏవి కలుగజాలవు. ఇవి సృష్టిలో స్వతఃసిద్ధమగు వస్తువులు. వీటిని జయించుట వలన సాధకునిలో ఎలాంటి కోరికలు, ఉత్పత్తులు, భావములు ఉండజాలవు. ఈ విధంగా చలనం ఒడిగి స్థిరమై యోగంలో మానవుడు ఉన్నప్పుడు ఈ సృష్టి స్థితి లయములలో ప్రపంచము, ఇందులో భ్రమింపజేయునటువంటి సమస్త సంపద, అందులో ఒకటి అయిన నేను, నా శరీరము అంతా శూన్యమే, ఇదంతా నా భావన కల్పితములే అని నిమిత్తుడవై సర్వము ఎరిగి సాక్షిగా ఉండగలుగుతావు. ఆ విధంగా మానవుడు బుద్ధి, మనస్సు, ఇంద్రియాదులను స్వాధీనం చేసుకున్నప్పుడు సర్వజ్ఞుడు కాగలడు. కనుక మానవ జన్మలో యోగమును మించిన దైవం లేదని గ్రహించి యోగానుసంధానంతో జీవించువాడు నిజమైన మానవుడు అని భావింపబడతాడు. జై సోమనాథ.